ఒకప్పుడు రాత్రిపూట పడుకోవడం కాస్త లేటైనా తెల్లారి శరీరం అంతా ఏదో అలసటగా ఉండేది. కానీ నేడు మొబైల్ ప్రభావమో లేదో నైట్ షిఫ్ట్ కారణంగా రాత్రిపూట పనిచేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇష్టమున్నా లేకపోయినా నైట్ షిఫ్ట్ అని అనివార్యంగా మారింది. కానీ రాత్రిపూట మేలుకొని పనిచేయడం మీ ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుందని గమనించాలి. ముఖ్యంగా ఇటీవల నివేదిక ప్రకారం రాత్రిపూట మేలుకొని పనిచేయడం వల్ల మన శరీరంలో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి. రాత్రిపూట ఎక్కువ గంటలు పనిచేసే వారికి మధుమేహం, ఉబకాయం వంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో నైట్ షిఫ్ట్లో పనిచేయడం వల్ల మన శరీరంలోని గ్లూకోజ్ నియంత్రణలో మార్పులు సంభవిస్తాయని మరియు నేరుగా ప్రోటీన్లలో మార్పులు సంభవిస్తాయని వెల్లడించింది. మీరు వరుసగా 3 రోజులు రాత్రిపూట మేల్కొని పనిచేస్తే మీరు ఉబకాయం, మధుమేహం మరియు అభివృద్ధి లోపాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ గంటలు మేల్కొని పనిచేయడం, రాత్రిపూట పనిచేయడం వల్ల మన శరీరం యొక్క పెరుగుదల మార్పులలో అసమతుల్యత ఏర్పడుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేటరీ స్వభావాన్ని పెంచుతుంది. ఇది వివిధ వ్యాధులకు దారితీస్తుంది. అంతేకాకుండా వరుసగా 3 రోజులు రాత్రిపూట మేల్కొని పనిచేస్తే మన జీవ గడియారం ప్రభావితమవుతుందని, అందువల్ల డీహైడ్రేషన్, ఉబకాయం సంభావ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అతను తన పరిశోధనలో చెప్పారు. పరిశోధనా బృందం రక్తంలోని కణాలలోని ప్రోటీన్లను పరిశీలించి రాత్రి నిద్ర లేకుండా పనిచేయడం వల్ల కలిగే మార్పులను పర్యవేక్షించింది. ఈ ప్రోటీన్లలో కొన్ని ముఖ్యమైన మార్పులను చూపించినప్పటికీ చాలా సైట్లు రాత్రిపూట పనిచేయడం వల్ల మార్పులు చూపించాయి. ముఖ్యంగా రాత్రిపూట పనిచేసే వారిలో గ్లూకోజ్ నియంత్రణను నియంత్రించే ఈ ప్రోటీన్లు పూర్తిగా వ్యతిరేక ప్రక్రియలో పనిచేస్తాయని అధ్యయనం వెల్లడించింది. నైట్ షిఫ్ట్ కార్మికులు ఇన్సులిన్ ఉత్పత్తి, సున్నితత్వంలో విభిన్నంగా ఉంటారని కూడా ఇది నివేదించింది. ఇవి కాకుండా ఎక్కువ గంటలు మేల్కొని పనిచేయడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనం తెలిపింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి. రోజువారీ వ్యాయామం, రోజు తగినంత నీరు త్రాగాలి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. అలాగే కిడ్నీలు మెరుగ్గా పనిచేస్తాయి. పౌష్టికాహారం తినండి. ముఖ్యంగా శరీరానికి హాని కలిగించే కొవ్వులు కలిగిన ఆహారాన్ని తక్కువ తినడం లేదా పూర్తిగా నివారించడం అవసరం. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ మానేయడం, ఇంట్లో వండిన భోజనం తినడం చాలా ఆరోగ్యకరమైందని, వీటి వల్ల కూడా మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు.